కోవిడ్ టైంలో అరే ఓటీటీలు కొనేస్తున్నాయి కదా అని దర్ సో మెనీ ప్రొడ్యూసర్స్ స్టార్టెడ్ మేకింగ్ ఫిల్మ్స్. అరే ఏదైనా ఉంది వాళ్ళు కొనేస్తారు కదా ఓటీటీ, ఈవెన్ డైరెక్టర్లు కూడా ఓటీటీ ఉంది ఇది ఇంత ప్రైస్ వచ్చేస్తుంది. నిజంగా ఏం లేదట, అంత మాయ. కొనేస్తారని చెప్పి మాయ చేసి చేసేస్తున్నారు కూర్చొని. అక్కడ ఓటీటీ వాళ్ళకి ఇయర్కి ఒక 16 సినిమాలు 15 సినిమాలు ఉంటాయి, కానీ మనం ఒక్కొక్క ఓటీటీ అన్నీ కలుపుకున్న 60 సినిమాలు కొంటారు. మనం మాత్రం 400 సినిమాలు చేస్తున్నాం, 500 సినిమాలు చేస్తాం. మిగతా 340 50 400 సినిమాలు ఏమైపోతున్నాయి? ఓటీటీలు అవ్వట్లేదు, అవి దే నాట్ హ్యాపెనింగ్. ఓటీటీస్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ ఫర్ ద అదర్ ఫిల్మ్స్. సో అది ఇప్పుడు కొత్త బిజినెస్ ఏంటంటే పేపర్ వ్యూ బిజినెస్ అని పెడేస్తున్నారు. సో ఏ ఆప్షన్ లేకపోతే ఇంకా ఏదో ఎంత వచ్చినా హ్యాపీయే అన్న ఫీలింగ్కి లాస్ట్ ప్రొడ్యూసర్ రిలీజ్ అయితే చాలు అనే దానికి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత పెట్టేసాం అవేం వెనక్కి రావు, ఎంతో ఒకటి పేపర్లో పెడతాం, ఎంత వస్తే అంత తీసుకుందాం, అలా సాటిస్ఫై అవుతున్నారు. అది మెల్లమెల్లగా సప్లై తగ్గుతుంది. సప్లై తగ్గే కొద్దీ ఏమవుతుంది, ఓటీటీ వాళ్ళకి కావాల్సి వస్తుంది. అండ్ సప్లైలో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రొడ్యూసర్స్ కాంబినేషన్ సెట్ చేసుకొని ఓటీటీకి అమ్మేస్తున్నాం కదా అని కాంబినేషన్ సెట్ అయితే చాలు, కథ ఏంటి అని సంబంధం లేకుండా పోయింది. వాళ్ళకి అది వర్కౌట్ అవ్వట్లేదు. అక్కడ వర్కౌట్ అవ్వకపోయేసరికి వాళ్ళు కూడా దాన్ని ఇంకా అరే మాకు వర్కౌట్ కావట్లేదు, ఎక్కువ మీరు ఇష్టమైన ప్రైజులు పెట్టేస్తున్నారు, ఇష్టమైన చేసుకుంటున్నారు, అవి వచ్చి మమ్మల్ని కొనమంటే ఎట్లా, మేము కొనలేము అంత ప్రైజులు పెట్టి, మాకు వర్కౌట్ అవ్వట్లేదు, మీరు మంచి సినిమాలు తీయండి, మీరు మంచి సినిమాలు తీసి నాకు ఇస్తే రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ ఇచ్చే కొనుక్కుంటాను, హిట్ కొట్టండి, హిట్ కొట్టిన తర్వాత రిలీజ్గా మీరు ముందు దానికన్నా ఎక్కువ ఇచ్చి తీసుకుంటాను అంటున్నారు. ఇప్పుడు అక్కడికి వచ్చేసారు. వాళ్ళు మాకు సినిమా చూపించండి, మాకు నచ్చితే మేము తీసుకుంటాం అనే స్టేజ్కి వచ్చారు ఇప్పుడు. ఎందుకంటే మనమే అలవాటు చేసాం అది మరి. ఓకే,